ఇలా మీదేంది తెలంగాణ రాష్ట్రంలో ఏది ముట్టినా అవినీతినే. గతంలో అవినీతి ప్రభుత్వమే, ఇప్పుడు అవినీతి ప్రభుత్వమే. ఇప్పుడు చేసేది ఒకటే చేస్తారు. ఇప్పుడు ఇక ఇది ఇండ్లు ఇస్తారు. ఆ ఇండ్లు దేనికోసం ఇస్తారని ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కూడా మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇస్తారు. కనీసం దాన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడతలేరు. మళ్ళా వీళ్ళు గదే ఇండ్లను పెడతారు. గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో కదా వీళ్ళే చెప్తారు. వీళ్ళు గదే చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి ఇయ్యలే. కేంద్ర ప్రభుత్వం అన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క ఇల్లు ఇయ్యలే. 2,40,000 శాంక్షన్ చేస్తే ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇవ్వకుండా నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఇన్ని ఇష్టమన్నారు. లబ్ధిదారులు లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తలేరు. అంటే వాళ్ళు వీళ్ళు దొందు ఇద్దరికి బిడ్డలు ఏం తేడా, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు. ఒక్క స్కామ్ కేసీఆర్ కుటుంబాన్ని ఇక చూడు అరెస్ట్ చేస్తారు కావచ్చు, ఇక కేసులు పెడతారు కావచ్చు. కనీసం నోటీస్ ఇచ్చే స్థితి లేదు ఇప్పటికి కూడా ఒక్క కేసులా. ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఫామ్ హౌస్ కేసు గురించి మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడక కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అన్న మాట విలువ ఉండాలి కదా. కనీసం నోటీసులు ఇవ్వలే. మంత్రులు ఊకనప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా, చూడు బాంబులు వెళ్తాయి అంటే ఎక్కడ బాంబులు వెళ్తాయి అంటే అందరు చూడాలి దూదట్టుకుని కూర్చున్నారు. ఆ సౌండ్ వింటారు ఏమైనా బాగా. హంగామా చేసి ఉత్తర కుమారుని మాటలు అన్ని కూడా. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టాలి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తారు? ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎందుకంటే ఫస్ట్ రుణమాఫీ అన్నారు. రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అన్నారు. హైడ్రాలు ప్రజల వ్యతిరేకతతో మూసి అంటున్నారు. ఈ మూసి మళ్ళీ ప్రజా వ్యతిరేక సడైన మళ్ళీ ఇంకో సాధిస్తారు. ఇక సేమ్ కేసీఆర్ ఇదే చేసాడు. కానీ ముఖ్యమంత్రి మాటకే విలువ లేకుండా అయిపోయింది. ఏదైనా అందరూ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు బీసీ గణన ఇవన్నీ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదు. కేవలం నమ్మించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ దగ్గర ట్రంప్ కాంగ్రెస్ వాళ్ళు ఇలా బంగ్లాదేశ్ లో గానీ ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం ఆనవాయితీగా మారింది. ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా ఎవరో పిచ్చోడు పట్టుకొచ్చి పిచ్చోడు చేసినట్టుండే తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, జరగకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారు, ఇటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. తిరిగి లాఠీ చార్జీలు ఎవరైనా కూడా మళ్ళీ హిందువుల మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఇదైనా మాట్లాడితే మతతత్వం అంటారు. 150 మంది ఎక్కడ దేశం కంటే ఎక్కడ ఏ రాష్ట్రం వచ్చారో ఏమో తెలియదు వచ్చి హైదరాబాద్ లో 3వ ట్రైన్ తీసుకుని కూడా కనీసము గుర్తించలేకపోయాడు అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక దేశాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ అమెరికాలో పోటీ ట్రంప్ స్పందించింది తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు. హిందువుల మీద దాడులు జరిగితే ట్రంప్ స్పందించాడు, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు. దేశంగానే దేశంలో తెలుస్తున్న హిందువుల దాడులు జరుగుతున్న విషయము, కానీ ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువుల దాడులు జరిగితే పట్టించుకోదు. అదే అందరూ మంచుకుంటారని కోరుకుంటాం మేము. ఇతర మతస్థుల మీద జరిగితే ఫస్ట్ స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ స్పందించే కమ్యూనిస్ట్ పార్టీలు. ఒక వర్గం ఓట్లతోనే మీ అధికారంలోకి వచ్చిరా? 80% హిందువుల ఓట్లు మీకు వేయలేదా? హిందూ ధర్మం మీకు అవసరం లేదా? హిందువులు మీకు అవసరం లేదా? మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. అన్ని మతాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మాకు ఈ దేశంలో హిందువుల ఓట్లు వద్దు అని చెప్పే దమ్మని ఇప్పుడు అదే ఇప్పుడు మరి మాకు హిందువుల ఓట్లు వద్దుగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలే వద్దు అని చెప్పే దమ్ముందా చెప్పి దానికంటే సిద్ధంగా మరి దానికి సిద్ధంగా అండి. చలో ఈ సవాల్ స్వీకరించండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. హిందువులో దాడి జరిగితే, హిందూ దేవాలయం దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు. బంగ్లాదేశ్ దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు.
చలో ధన్యవాదాలు ఇది పెరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ అన్న సారీ లేట్